అందరికీ నమస్కారం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పక్షి చెట్టు మీద కూర్చొని తేనెటీగను గమనిస్తూ ఉంది. దాని కష్టం చూసి తేనెటీగ, నువ్వు ఎంతో కష్టపడి పువ్వు దగ్గర సంపాదించి పోగేసిన తేనెను మనిషి తీసుకెళ్ళిపోతాడు, బాధగా లేదా అన్నది. అందుకు తేనెటీగ నవ్వి, తేనె సంపాదించడం ఒక కళ. మనిషి నేను పోగేసిన తేనెను దొంగిలించగలడు, కానీ నా కళను దొంగిలించలేడు. నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకు ఉన్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరం అని సమాధానం ఇచ్చింది. తేనెటీగలో ఉన్న నిజమైన ఆత్మవిశ్వాసం మనకు నిజంగా ఆదర్శనీయం. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడితో సమానం. ఆత్మవిశ్వాసం లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు. తేనెటీగ స్వచ్ఛమైన పువ్వుల నుండి మాత్రమే మకరందాన్ని స్వీకరిస్తుంది. ఇతర కీటకాల మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ వాలదు, దుర్గంధాన్ని వ్యాప్తి చేయదు. పుష్పాల నుండి సేకరించే తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఏ పూల మీద వాలినా వాటికి ఏమాత్రం హాని చేయదు. అతి సుకుమారంగానే మకరందాన్ని ఆస్వాదిస్తుంది. అదేవిధంగా మనిషి కూడా స్వచ్ఛమైన పరిశుద్ధమైన మార్గాల ద్వారానే సంపదను ఆర్జించాలి. ఒకరి హక్కులను హరించి కానీ అక్రమ మార్గాల్లో కానీ తన అవసరాలు తీర్చుకోరాదు. తేనెటీగలు ఎంతో కష్టపడతాయి. మకరందాన్ని సేకరించేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్తాయి. ఒకరి కష్టార్జితం మీద ఆధారపడవు. మనిషి కూడా స్వహస్తాలతో పనిచేయాలి. సోమరితనం దరిచేరనీయకూడదు. ఎవరికి భారం కాకూడదు. ఇతరుల దయాదాక్షణ్యాల మీద ఆధారపడకూడదన్నది తేనెటీగ ద్వారా నేర్చుకోవచ్చు. తేనెటీగ అందించే మకరందంలా మనిషి కూడా తీయని మాటలే పలకాలి, సున్నితంగా ఉండాలి. చేతల్లోనే కాదు, మాటల్లో కూడా కఠినత్వాన్ని ప్రదర్శించకూడదు. ఇతరులకు హాని కలిగించకూడదు. తేనెటీగల ఇతరులకు ప్రయోజనం కలిగించాలి. ఎలాంటి వ్యక్తుల మధ్య ఉన్నా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.